ఈ అమ్మాయి గత 10 రోజులుగా తన స్కూలులోనే చిక్కుకుపోతుంది. ఎప్పుడైతే స్కూల్ బయటికి వెళ్లాలని ప్రయత్నిస్తుందో ప్రతిసారి ఈ అమ్మాయి అదే స్కూల్లో ఉన్న బేస్మెంట్ లోకి చేరుతుంది. అప్పుడు ఈ అమ్మాయికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ అమ్మాయి స్కూల్ ని వదిలి వెళ్ళలేకపోతుంది. అలా అయోమయంలో నిలబడి ఉన్న సమయంలో ఒకసారిగా అక్కడ ఉన్న ఈ అమ్మాయి ఒక విషయం గమనిస్తుంది. పైపుల మీద రక్తం చుక్కలు ఉంటాయి. అలాగే పోలీసులు వదిలి వెళ్లిన గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ అమ్మాయికి కొంచెం అనుమానం కలుగుతుంది. తర్వాత ఈ అమ్మాయి అంత గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించినా తనకి ఏమీ గుర్తురావు. దీంతో తన ఫ్రెండ్ ని కలవటానికి వెళ్తుంది. తనకు జరుగుతున్న విషయాలని చెప్పడానికి. తన ఫ్రెండ్ పూర్తిగా ఈ అమ్మాయిని పట్టించుకోవడం లేదు. బట్ ఈ అమ్మాయికి ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది. అసలు కారణం ఏమిటంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయిని వెతుకుతూ పోస్టర్లు అంటిస్తుంది. అప్పుడు ఇదంతా ఈ అమ్మాయికి ఒక కలేమో అని అనిపించింది. తర్వాత అక్కడ నుంచి బాస్కెట్ బాల్ కోర్ట్ కు వెళ్తుంది. అక్కడ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ ఈ అమ్మాయికి వీడుకోలు చెప్తున్నట్టు కనిపిస్తారు. ఇది చూసి ఈ అమ్మాయికి చాలా భయం కలుగుతుంది. నేను నిజంగానే చనిపోయాను అనే ఆలోచన తన మనసులో మెదులాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక జెమ్మీ అనే అబ్బాయి వస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి తోటి ఇలా చెప్తాడు, నువ్వు చనిపోయావు, నువ్వు ఈ స్కూల్లో తిరుగుతున్న ఒక ఆత్మ అని చెప్తాడు. ఇంకా జెమ్మీ మాటలు ఈ అమ్మాయి నమ్మలేకపోతుంది. తర్వాత ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. కానీ తను అరిచిన శబ్దం ఎవరికి వినిపించదు.